ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల ఊచకోత కోయడానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ సృష్టించిన సరికొత్త డార్క్ వరల్డ్లోకి డ్రాగన్ రూపంలో ఎన్టీఆర్ అడుగుపెట్టాడు. తారక్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయినటువంటి 4 నిమిషాల 28 సెకండ్ల గ్లిమ్స్ జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మాత్రమే కాదు, ఇండియన్ సినిమా షేక్ అవ్వబోతుందని చెప్పడానికి ఒక అల్టిమేట్ హింట్ కూడా ఇచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్డ్రాప్, డ్రగ్ మాఫియా, లూగర్ అనే ప్రమాదకరమైన ప్రొఫెషనల్ కిల్లర్ క్యారెక్టర్. అసలు ఈ గ్లిమ్స్లో దాగి ఉన్న ఆ హిడెన్ డీటెయిల్స్ ఏంటి? ప్రశాంత్ నీల్ ఈసారి ఎలాంటి మైండ్ బ్లోయింగ్ కథను ప్లాన్ చేశాడో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దర్శకుడు ప్రశాంత్ నీల్ అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి సామ్రాజ్యం. కేజీఎఫ్లో బంగారం గనులు, సలార్లో ఖాన్సార్ను చూపించిన నీల్ ఈసారి ఏకంగా గ్లోబల్ లెవెల్ మాఫియాను టచ్ చేశాడు. 1967 నాటి కాలం ప్రపంచంలోనే నల్లమందును అత్యధికంగా పండించి ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాల చుట్టూ ఈ కథ తిరగబోతోంది. నల్లమందు తోటలు, ప్రమాదకరమైన ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీలు, ఇంటర్నేషనల్ డ్రగ్ పెడ్లర్ల మధ్య జరిగే రక్తపాతమే ఈ డ్రాగన్. గ్లిమ్స్ విజువల్ చూస్తుంటే ప్రశాంత్ నీల్ తన సిగ్నేచర్ స్టైల్ అయినటువంటి డార్క్ అండ్ గ్రే థీమ్ను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకువెళ్ళినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ వింటేనే పూనకాలు వచ్చేస్తున్నాయి. హీరోయిన్ రుక్మిణి వసంత పాత్ర ద్వారా ఎన్టీఆర్ క్యారెక్టర్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఈ చిత్రంలో తారక్ ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీకి ప్రధాన హంతకుడు అయిన లూగర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. లూగర్ అంటే జర్మన్ పిస్టల్ పేరు. అంటే ఎన్టీఆర్ క్యారెక్టర్ బుల్లెట్లా దూసుకుపోతుందని హింట్ ఇచ్చారు. ఈ గ్లిమ్స్లో ఎన్టీఆర్ లీన్ అండ్ రఫ్ లుక్, ఆ గంభీరమైనటువంటి వాయిస్ డైలాగ్ థియేటర్లను బద్దలు కొట్టడం ఖాయం. ఆ డైలాగ్ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు, ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం. నిద్రపోయినప్పుడు నేను చంపిన వాళ్ళు ముఖాలు నా కలలోకి రావు, మిగిలినటువంటి శత్రువుల ముఖాలు కనబడతాయి. పొరపాటున కూడా నువ్వు నా కలలోకి రావద్దు. ఈ ఒక్క డైలాగ్తోనే ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంత వైలెంట్గా, ఎంత క్రూరంగా ఉండబోతుందో నీల్ హింట్ ఇచ్చేశాడు. ఇక ఈ సినిమాలో కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాదు, ఇండియన్ సినిమాలోనే బెస్ట్ యాక్టర్స్ రంగంలోకి దిగారు. విలన్లు పెరిగినప్పుడు వారిని ఏరి పారేయడానికి వచ్చే నార్కోటిక్స్ బ్యూరో ఆఫ్ చీఫ్ రఘువీర్ రాథోడ్ పాత్రలో బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ అనిల్ కపూర్ కూడా నటిస్తున్నారు. ఇక ఆయనతో పాటు మలయాళ వర్సటైల్ యాక్టర్ బిజు మీనన్, అశుతోష్ రాణా, అన్షుమాన్ పుష్కర్, గురు సోమసుందర్ లాంటి భారీ తారాగణం కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. భువన్ గౌడ విజువల్స్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఏమాత్రం రాజీ పడకుండా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తుండడంతో బిజినెస్ పరంగా కూడా ఇది రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. చివరిగా మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం ఈ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిక్ డ్రాగన్ సినిమా 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా బహుభాషలలో గ్రాండ్గా విడుదల కాబోతుంది. దేవరా, వార్ 2లతో పాన్ ఇండియా రేంజ్లో ఊపందుకున్నటువంటి తారక్ డ్రాగన్తో గ్లోబల్ బాక్సాఫీస్ పైన దండయాత్ర చేయడం ఖాయంగా కనిపిస్తోంది.